శ్రీమద్ రామాయణంలో కాండముల పేర్లు ఆయా సంఘటనలను బట్టియు మరియు స్థలములను బట్టియు కల్పించబడగా, సుందరకాండ మాత్రము అటుల కాక ఆ కాండము సంపూర్ణముగా సుందరమైనదిగా చెప్పబడుటకు కారణమేమి అను దానిని మన పెద్దలు ఈ విధముగా విశ్లేషించారు. దీనిని సుందరకాండ అనుటకు 3 కారణాలున్నాయి. శ్రీమద్ రామాయణము కావ్యము కాగా ఆ కావ్యగత సౌందర్యమును మొదటగా దీనియందు ఉంచారు. దీనియందు శబ్ద అర్థ రస సౌందర్యములు ఉన్నాయి. ఈ కాండయందు శబ్ద అను ప్రాసములు ఎక్కువగా కనపడుచుండగా శబ్ద సౌందర్యముచే ఇది సుందరకాండ అయినది. మరియు ఈ కాండమునందు కథ కూడా రమణీయమైంది, మనోహరమైంది. హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు ఇందు చూపించిన ఉపమానములు ఎంతో అందంగా ఉంటాయి. హనుమ సముద్రమును దాటుటకు ఎగిరినప్పుడు ఆ పర్వతము మీద వృక్షములు కూడా ఆ బంధువు వలె అనుసరించి వెళ్ళు బంధువు వలె వానిని అనుసరించి కొంత దూరం వెళ్ళినాయని, మరియు రాజుని అనుసరించి వెళ్ళు సైన్యము వలె ఉన్నవని వర్ణించారు. ఇటులా అనేక ఉపమానములు మరియు అలంకారములు కలిగి చక్కటి సౌందర్యము కలది కావున దీనిని సుందరకాండ అని పేరిడారు వాల్మీకి మహర్షి. కావ్యమునందు రసము ప్రధానము కాగా దీనియందు 9 రసాలు అందంగా బంధింపబడాయి. ఏమిటంటే అవి సీతారాముల పరస్పర అనురాగము, శృంగార రసము అని వర్ణించగా, ఆంజనేయుడు రాక్షసులను సంహరించుట యందు వీరరసమును చూపగా, సురస సింహకి లంకిణులను హనుమంతుడు జయించినప్పుడు హాస్యరసమును చూపించగా, రాక్షసులను సంహరించినప్పుడు రౌద్రమును, లంకాదహనమునందు భయానక రసమును, సముద్ర లంఘనమునందు అద్భుత రసమును, సీత లభించక హనుమ దిగులు పొందినప్పుడు నిర్వేదముతో శాంతరసమును, రాక్షసుల వలన అనేక బాధలు పడిన సీతను చూచినప్పుడు కరుణరసమును, ఈ విధముగా వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణమున అనేక రసములు కల్పడినట్లు చేసి ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టారు. ఈ సుందరకాండ ఎందు ముఖ్యముగా చెప్పుకున్న పాత్రలు 3. అవేమంటే రామలక్ష్మణులు మరియు హనుమ. వీరు భౌతికముగా మరియు ఆంతర్యమునందు అధిక సౌందర్యం కలవారు. హనుమంతుడు సీతాదేవిని దర్శించినప్పుడు రాముని యొక్క గుణగణాలను వర్ణించుచు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అని చెప్పుటయందు రాముని యొక్క సౌందర్యాన్ని ప్రశంసించారు. ఆ సందర్భమునే సీత అడుగగా రాముని యొక్క చిహ్నాలను చెప్పుచు సాముద్రిక శాస్త్ర ప్రకారము ఏ ఏ అవయవములు ఏ ఏ లక్షణములు కలిగి ఉండవలెనో ఆ లక్షణములు రాముడు కలవాడని చెప్పాడు హనుమంతుడు. ఈ విధముగా రాముని యొక్క సౌందర్యము సంపూర్ణముగా వర్ణించబడింది సుందరకాండలో. సీతమ్మ యొక్క సౌందర్యము మనకు కనిపించకపోయినా హనుమంతుడు సీతమ్మను చూచిన తరువాత రామునికి సీతమ్మయే తగునని ప్రశంసించాడు. తుల్యశీలా వయోవృత్తం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయం అసితేక్షణ అన్నగా, హనుమంతుడు ఆమెను చూచి ఈమె కొరకు 3 లోకములను కలత చెందినను తగునని భావింపవచ్చును అని చెప్పుటయందు సీతమ్మ యొక్క సౌందర్యము ఎంత గొప్పదో నిరూపించబడింది. కావుననే ఇది సుందరకాండ అయింది. మరియు సుందరకాండ యందు ప్రధాన పాత్ర హనుమతి కాగా హనుమంతునకు సుందరుడన నామధేయం కలదు. మరియు విష్ణు సహస్రనామమందు భగవానునికి కూడా సుందరుడనే నామం ఉన్నది. మరియు అమ్మవారికి సుందరి అనే నామం కలదు. ఇది భౌతిక సౌందర్యమును చెప్పకుండా ఆత్మకు గల సౌందర్యాన్ని చెప్తుంది అని భావించాలి. రాముడు ఆనంద స్వరూపుడు కాగా సీతమ్మ సర్వలోకముల యందు గల జీవులకు ప్రతినిధి కాగా వారిద్దరును కలిపి సీతమ్మ యొక్క దుఃఖాన్ని పారద్రోలి వారిద్దరుకును ఆనందమును కలిగించినాడు. కావున హనుమంతుడు సుందరమైనవాడు అని చెప్పబడుట చేత
ఇది సుందరకాండ అయింది. భగవత్ సౌందర్యమును జీవ సౌందర్యమును ఆధ్యాత్మికముగా వర్ణించుట చేత ఈ కాండ సుందరకాండ అయింది. భగవంతుడు జీవుడు ఎన్ని తప్పులు చేసినను తనకు దూరమై తన కొరకు పరితపించినప్పుడు ఓర్వలేక వానిని తప్పులను మరచి వారిని రక్షించును. స్వామి యొక్క వాత్సల్యమే వానికి అందము కాగా అట్టి భగవత్ సౌందర్యం ఇందు వర్ణించబడినది కాన ఇది సుందరకాండ అయింది. సీతమ్మ తాను కోరి రాముని దూరం చేసుకున్నది మరియు లక్ష్మణుని దూషించి దూరం చేసుకొని తరువాత రామునికై పరితపించగా మరి రాముడు ఆమెను రక్షించెను కదా. జీవునకు సౌందర్యం అనగా భగవంతునిచే వరింపబడుట. జీవుని యొక్క బాహ్య సౌందర్యమును బట్టి భగవంతుడు వానిని వరించడు. వాని యొక్క ఆత్మ సౌందర్యముని చూచే వరించును. సీతమ్మ ఈ విషయమును హనుమకి ఈ విధముగా చెప్పినది. అసందేశాత్ రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. సీతమ్మ రావణాసురుని తన తేజస్సుసే సంహరించగలదు, కానీ రాముని యొక్క అనుజ్ఞ లేదు కావున, మరియు రాముని ధ్యానమనే తపస్సు యందు ఉన్నది కాన, మరియు ఆయనచే రక్షింపబడినది కాన రావణుని భస్మము చేయలేదు. భగవంతునిపై విశ్వాసము ఉంచుటయే న్యాసము కాగా దానిని సీతమ్మ రాముని యందు ఉంచుట కాన సీతమ్మ యొక్క జీవ సౌందర్యము కనిపింపజేశారు. జీవుడు భగవంతుని పొందవలనని ఎంత ఆర్తితో ఉన్నా కూడా అటులనే భగవంతుడు కూడా జీవునిచే తనను పొందించవనుకోని తలచినను వారిద్దరినూ కూర్చెడివాడు ఆచార్యుడు. దీని యందు హనుమే ఆచార్యుడు కాగా వారిద్దరిని ఒకచోటకు చేర్చుటయే అతడు చేసిన ప్రయత్నము కాగా అదియే ఆచార్యుని యొక్క సౌందర్యము. ఇట్లు ఆచార్యుని యొక్క సౌందర్యము వర్ణించిన కాండ కనుక ఇది సుందరకాండ అయినది. ఇట్లు బాహ్యాంతర సౌందర్యములతో నిండినది కాన ఇది సుందరకాండ అయినది.